ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్లో మనం ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, ఖాళీగా ఉండే బదులు. ఖాళీగా ఉండే బదులు అనే వర్డ్ని మనం చాలా సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ వర్డ్ని ఇంగ్లీష్లో ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్ ఆర్ రేదర్ దెన్ స్టేయింగ్ ఐడిల్ అంటే రెండిటికి కూడా మీనింగ్ ఖాళీగా ఉండే బదులు. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, ఖాళీగా ఉండే బదులు ఏదైనా కొత్త విషయం నేర్చుకో. అంటే ఖాళీగా కూర్చునే బదులు ఏమైనా కొత్త విషయం నేర్చుకో అని మనం ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్ లెర్న్ సంథింగ్ న్యూ. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్ అంటే ఖాళీగా ఉండే బదులు లెర్న్ అంటే నేర్చుకో, సంథింగ్ న్యూ అంటే ఏమైనా కొత్త విషయం అని. నెక్స్ట్ వన్, ఖాళీగా ఉండే బదులు నీ హోంవర్క్ పూర్తి చేయి. ఖాళీగా ఉండే బదులు నీ హోంవర్క్ పూర్తి చేయి అని చెప్పాలనుకున్నప్పుడు రేదర్ దెన్ స్టేయింగ్ ఐడిల్ ఫినిష్ యువర్ హోంవర్క్. రేదర్ దెన్ స్టేయింగ్ ఐడిల్ అంటే ఖాళీగా ఉండే బదులు ఫినిష్ యువర్ హోంవర్క్ అంటే నీ హోంవర్క్ పూర్తి చేయి అని. నెక్స్ట్ వన్, ఖాళీగా ఉండే బదులు నాకు సహాయం చేయొచ్చు కదా. ఖాళీగా ఉండే బదులు నాకు సహాయం చేయొచ్చు కదా అని ఎవరినైనా అడగాలనుకున్నప్పుడు యూ కుడ్ హెల్ప్ మీ ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ ఐడిల్. యూ కుడ్ హెల్ప్ మీ అంటే నాకు సహాయం చేయొచ్చు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ ఐడిల్ అంటే ఖాళీగా ఉండే బదులు. నెక్స్ట్ వన్, ఖాళీగా ఉండే బదులు కొంచెం వ్యాయామం చేయి. ఖాళీగా ఉండే బదులు కొంచెం వ్యాయామం చేయి అని చెప్పాలనుకున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్ డూ సమ్ ఎక్సర్సైజ్. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్ అంటే ఖాళీగా ఉండే బదులు డూ సమ్ ఎక్సర్సైజ్ అంటే కొంచెం వ్యాయామం చేయి. నెక్స్ట్ వన్, ఖాళీగా ఉండే బదులు నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఖాళీగా ఉండే బదులు నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో అని చెప్పాలనుకున్నప్పుడు రేదర్ దెన్ బీయింగ్ ఐడిల్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ యువర్ టైమ్. రేదర్ దెన్ బీయింగ్ ఐడిల్ అంటే ఖాళీగా ఉండే బదులు మేక్ గుడ్ యూజ్ ఆఫ్ యువర్ టైమ్ అంటే నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. నెక్స్ట్ వన్, ఖాళీగా ఉండే బదులు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయి. ఖాళీగా ఉండే బదులు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయి అని చెప్పాలనుకున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్ ప్రాక్టీస్ ఇంగ్లీష్. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్ అంటే ఖాళీగా ఉండే బదులు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయి అని. నెక్స్ట్ వన్, ఖాళీగా ఉండే బదులు ఏదైనా ఉపయోగకరమైన పని చేయడం మంచిది. ఖాళీగా ఉండే బదులు ఏదైనా ఉపయోగకరమైన పని చేయడం మంచిది అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు డూ సంథింగ్ యూస్ఫుల్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్. ఇట్ ఈస్ బెటర్ టు డూ అంటే ఏమైనా చేయడం మంచిది, సంథింగ్ యూస్ఫుల్ అంటే ఏదైనా ఉపయోగకరమైనది, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్ అంటే ఖాళీగా ఉండే బదులు. నెక్స్ట్ వన్, ఖాళీగా ఉండే బదులు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. ఖాళీగా ఉండే బదులు నీ లక్ష్యాలపై దృష్టి పెట్టు అని చెప్పాలనుకున్నప్పుడు ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ ఐడిల్. ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ అంటే నీ లక్ష్యాలపై దృష్టి పెట్టు, ఇన్స్టెడ్ ఆఫ్ స్టేయింగ్ ఐడిల్ అంటే ఖాళీగా ఉండే బదులు. నెక్స్ట్ వన్, ఖాళీగా ఉండే బదులు ఇంటిని శుభ్రం చేయొచ్చు కదా. ఖాళీగా ఉండే బదులు ఇంటిని శుభ్రం చేయొచ్చు కదా అనే దాన్ని యూ కుడ్ క్లీన్ ది హౌస్ ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ ఐడిల్. కుడెంట్ యూ. యూ కుడ్ క్లీన్ ది హౌస్ ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ ఐడిల్. కుడెంట్ యూ అంటే ఖాళీగా ఉండే బదులు ఇంటిని శుభ్రం చేయొచ్చు కదా. లాస్ట్ వన్, ఖాళీగా ఉండే బదులు కొంతసేపు చదువుకో. ఖాళీగా ఉండే బదులు కొంతసేపు చదువుకో అని చెప్పాలనుకున్నప్పుడు స్టడీ ఫర్ ఎ వైల్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్. స్టడీ ఫర్ ఎ వైల్ అంటే కొంతసేపు చదువుకో, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఐడిల్ అంటే ఖాళీగా ఉండే బదులు. సో ఈ విధంగా మనం ఖాళీగా ఉండే బదులు అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. ఆ సమయంలో నేను ఇంట్లో ఉన్నాను. ఆ సమయంలో నేను ఇంట్లో ఉన్నాను అని చెప్పాలనుకున్నప్పుడు
ఐ వాస్ ఎట్ హోమ్ ఎట్ దట్ టైమ్. ఐ వాస్ ఎట్ హోమ్ అంటే నేను ఇంట్లో ఉన్నాను. ఎట్ దట్ టైమ్ అంటే ఆ సమయంలో. నెక్స్ట్ వన్, ఆ సమయంలో అతను బిజీగా ఉన్నాడు. ఆ సమయంలో అతను బిజీగా ఉన్నాడు అనేదాన్ని హీ వాస్ బిజీ ఎట్ దట్ టైమ్. హీ వాస్ బిజీ అంటే అతను బిజీగా ఉన్నాడు. ఎట్ దట్ టైమ్ అంటే ఆ సమయంలో. నెక్స్ట్ వన్, ఆ సమయంలో నాకు నిజం తెలియదు. ఆ సమయంలో నాకు నిజం తెలియదు అనేదాన్ని ఐ డింట్ నో ద ట్రూత్ ఎట్ ద టైమ్. ఐ డింట్ నో ద ట్రూత్ అంటే నాకు నిజం తెలియదు. ఎట్ ద టైమ్ అంటే ఆ సమయంలో. నెక్స్ట్ వన్, ఆ సమయంలో మేము స్కూల్లో చదువుతున్నాం. ఆ సమయంలో మేము స్కూల్లో చదువుతున్నాం అనేదాన్ని వి వేర్ స్టడీయింగ్ ఇన్ స్కూల్ ఎట్ దట్ టైమ్. వి వేర్ స్టడీయింగ్ అంటే మేము చదువుకుంటున్నాము. ఇన్ స్కూల్ అంటే స్కూల్లో. ఎట్ దట్ టైమ్ అంటే ఆ సమయంలో. నెక్స్ట్ వన్, ఆ సమయంలో నువ్వెక్కడున్నావు. ఆ సమయంలో నువ్వెక్కడున్నావు అని అడగాలనుకున్నప్పుడు వేర్ వేర్ యూ ఎట్ దట్ టైమ్. వేర్ వేర్ యూ ఎట్ దట్ టైమ్ అంటే ఆ సమయంలో నువ్వెక్కడున్నావు. నెక్స్ట్ వన్, ఆ సమయంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అనేదాన్ని దే వేర్ వెరీ హ్యాపీ ఎట్ దట్ టైమ్. దే వేర్ వెరీ హ్యాపీ అంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎట్ దట్ టైమ్ అంటే ఆ సమయంలో. నెక్స్ట్ వన్, ఆ సమయంలో నాకు ఫోన్ లేదు. ఆ సమయంలో నాకు ఫోన్ లేదు అనేదాన్ని ఐ డోంట్ హ్యావ్ ఎ ఫోన్ ఎట్ దట్ టైమ్. ఐ డోంట్ హ్యావ్ ఎ ఫోన్ అంటే నా దగ్గర ఫోన్ లేదు. ఎట్ దట్ టైమ్ అంటే ఆ సమయంలో. నెక్స్ట్ వన్, ఆ సమయంలో వర్షం పడుతుంది. ఆ సమయంలో వర్షం పడుతుంది అనేదాన్ని ఇట్ వాస్ రైనింగ్ ఎట్ దట్ టైమ్. ఇట్ వాస్ రైనింగ్ అంటే వర్షం పడుతుంది. ఎట్ దట్ టైమ్ అంటే ఆ సమయంలో. నెక్స్ట్ వన్, ఆ సమయంలో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఆ సమయంలో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అనేదాన్ని ఐ వాస్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఎట్ దట్ టైమ్. ఐ వాస్ లెర్నింగ్ అంటే నేను నేర్చుకుంటున్నాను ఇంగ్లీష్. ఎట్ దట్ టైమ్ అంటే ఆ సమయంలో అని. నెక్స్ట్ వన్, ఆ సమయంలో ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు. ఆ సమయంలో ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు అనేదాన్ని నోబడి హెల్ప్డ్ మీ ఎట్ దట్ టైమ్. నోబడి హెల్ప్డ్ మీ అంటే ఎవరు నాకు సహాయం చేయలేదు. ఎట్ దట్ టైమ్ అంటే ఆ సమయంలో. నెక్స్ట్ వన్, ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది. ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది అనేదాన్ని ఐ ఫెల్ట్ వెరీ స్కార్డ్ ఎట్ దట్ టైమ్. ఐ ఫెల్ట్ వెరీ స్కార్డ్ అంటే నాకు చాలా భయం వేసింది. ఎట్ దట్ టైమ్ అంటే ఆ సమయంలో. నెక్స్ట్ వన్, ఆ సమయంలో అతను ఏం చేస్తున్నాడు. ఆ సమయంలో అతను ఏం చేస్తున్నాడు అని అడగాలనుకున్నప్పుడు వాట్ వాస్ హీ డూయింగ్ ఎట్ దట్ టైమ్. వాట్ వాస్ హీ డూయింగ్ అంటే అతను ఏం చేస్తున్నాడు. ఎట్ దట్ టైమ్ అంటే ఆ సమయంలో. నెక్స్ట్ వన్, ఆ సమయంలో మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. ఆ సమయంలో మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం అని చెప్పాలనుకున్నప్పుడు వి యూజ్డ్ టు లివ్ ఇన్ హైదరాబాద్ ఎట్ దట్ టైమ్. వి యూజ్డ్ టు లివ్ ఇన్ హైదరాబాద్ అంటే మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. ఎట్ దట్ టైమ్ అంటే ఆ సమయంలో. సో ఈ విధంగా మనం ఆ సమయంలో అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వన్ చూడండి. ఆ నిమిషం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ నిమిషం నాకు చాలా ఆనందంగా అనిపించింది అనేదాన్ని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎట్ దట్ మూమెంట్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎట్ దట్ మూమెంట్ అంటే ఆ నిమిషంలో. నెక్స్ట్ వన్, ఆ నిమిషం నేను ఏమీ మాట్లాడలేకపోయాను. ఆ నిమిషం నేను ఏమీ మాట్లాడలేకపోయాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ కుడెంట్ స్పీక్ ఎట్ దట్ మూమెంట్. ఐ కుడెంట్ స్పీక్ అంటే నేను మాట్లాడలేకపోయాను. ఎట్ దట్ మూమెంట్ అంటే ఆ నిమిషంలో. నెక్స్ట్ వన్, ఆ నిమిషం అతను షాక్ అయ్యాడు. ఆ నిమిషం అతను షాక్ అయ్యాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ వాస్ షాక్డ్ ఎట్ దట్ మూమెంట్. హీ వాస్ షాక్డ్ అంటే అతను షాక్ అయ్యాడు. ఎట్ దట్ మూమెంట్ అంటే ఆ నిమిషంలో అని. నెక్స్ట్ వన్, ఆ నిమిషం నాకు నిజం అర్థమైంది. ఆ నిమిషం నాకు నిజం అర్థమైంది అనేదాన్ని ఐ అండర్స్టూడ్
ద ట్రూత్ ఎట్ దట్ మూమెంట్. ఐ అండర్స్టూడ్ ద ట్రూత్ అంటే నాకు నిజం అర్థమైంది. ఎట్ దట్ మూమెంట్ అంటే ఆ నిమిషం అని. నెక్స్ట్ వన్, ఆ నిమిషం అందరూ నవ్వడం ప్రారంభించారు. ఆ నిమిషం అందరూ నవ్వడం ప్రారంభించారు అనేదాన్ని ఎవ్రీవన్ స్టార్టెడ్ లాఫింగ్ ఎట్ దట్ మూమెంట్. ఎవ్రీవన్ స్టార్టెడ్ లాఫింగ్ అంటే అందరూ నవ్వడం ప్రారంభించారు. ఎట్ దట్ మూమెంట్ అంటే ఆ నిమిషం అని. నెక్స్ట్ వన్, ఆ నిమిషం నాకు చాలా భయమేసింది. ఆ నిమిషం నాకు చాలా భయమేసింది అనేదాన్ని ఐ ఫెల్ట్ వెరీ స్కార్డ్ ఎట్ దట్ మూమెంట్. ఐ ఫెల్ట్ వెరీ స్కార్డ్ అంటే నాకు చాలా భయమేసింది. ఎట్ దట్ మూమెంట్ అంటే ఆ నిమిషం అని. నెక్స్ట్ వన్, ఆ నిమిషం నువ్వు అక్కడే ఉన్నావా. ఆ నిమిషం నువ్వు అక్కడే ఉన్నావా అని అడగాలనుకున్నప్పుడు వెర్ యూ దేర్ ఎట్ దట్ మూమెంట్. వెర్ యూ దేర్ ఎట్ దట్ మూమెంట్ అంటే నువ్వు ఆ నిమిషం అక్కడే ఉన్నావా. నెక్స్ట్ వన్, ఆ నిమిషం నేను డెసిషన్ తీసుకున్నాను. ఆ నిమిషం నేను డెసిషన్ తీసుకున్నాను అనేదాన్ని ఐ మేడ్ ఏ డెసిషన్ ఎట్ దట్ మూమెంట్. ఐ మేడ్ ఏ డెసిషన్ అంటే నేను డెసిషన్ తీసుకున్నాను. ఎట్ దట్ మూమెంట్ అంటే ఆ నిమిషం అని. నెక్స్ట్ వన్, ఆ నిమిషం ఆమె ఏడవడం మొదలుపెట్టింది. ఆ నిమిషం ఆమె ఏడవడం మొదలుపెట్టింది అనేదాన్ని షీ స్టార్టెడ్ క్రయింగ్ ఎట్ దట్ మూమెంట్. షీ స్టార్టెడ్ క్రయింగ్ అంటే ఆమె ఏడవడం మొదలుపెట్టింది. ఎట్ దట్ మూమెంట్ అంటే ఆ నిమిషం అని. నెక్స్ట్ వన్, ఆ నిమిషం నాకు నీ మాటలు గుర్తొచ్చాయి. ఆ నిమిషం నాకు నీ మాటలు గుర్తొచ్చాయి అనేదాన్ని ఐ రిమెంబర్డ్ యువర్ వర్డ్స్ ఎట్ దట్ మూమెంట్. ఐ రిమెంబర్డ్ అంటే నాకు గుర్తొచ్చాయి. యువర్ వర్డ్స్ అంటే నీ మాటలు. ఎట్ దట్ మూమెంట్ అంటే ఆ నిమిషం అని. లాస్ట్ వన్, ఆ నిమిషం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఆ నిమిషం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అనేదాన్ని ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఎట్ దట్ మూమెంట్. ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఎట్ దట్ మూమెంట్ అంటే ఆ నిమిషం అని. సో ఈ విధంగా మనం ఆ నిమిషం అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. నాకు నచ్చకపోయినా నేను ఆ పని చేశాను. నాకు నచ్చకపోయినా నేను ఆ పని చేశాను అనేదాన్ని ఇంగ్లీష్లో ఈవెన్ దో ఐ డింట్ లైక్ ఇట్ ఐ డిడ్ దట్ వర్క్. ఈవెన్ దో ఐ డింట్ లైక్ ఇట్ అంటే నాకు నచ్చకపోయినా ఐ డిడ్ దట్ వర్క్ అంటే నేను ఆ పని చేశాను. నెక్స్ట్ వన్, నాకు నచ్చకపోయినా వాళ్ళతో వెళ్ళాల్సి వచ్చింది. నాకు నచ్చకపోయినా వాళ్ళతో వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ దో ఐ డింట్ లైక్ ఇట్ ఐ హ్యాడ్ టు గో విత్ దెమ్. ఈవెన్ దో ఐ డింట్ లైక్ ఇట్ అంటే నాకు నచ్చకపోయినా ఐ హ్యాడ్ టు గో విత్ దెమ్ అంటే వాళ్ళతో వెళ్ళాల్సి వచ్చింది. నెక్స్ట్ వన్, నాకు నచ్చకపోయినా అతని మాట విన్నాను. నాకు నచ్చకపోయినా అతని మాట విన్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ దో ఐ డింట్ లైక్ ఇట్ ఐ లిజన్ టు హిమ్. ఈవెన్ దో ఐ డింట్ లైక్ ఇట్ అంటే నాకు నచ్చకపోయినా ఐ లిజన్ టు హిమ్ అంటే అతని మాట విన్నాను. నెక్స్ట్ వన్, నాకు నచ్చకపోయినా నిజం చెప్పాను. నాకు నచ్చకపోయినా నిజం చెప్పాను అనేదాన్ని ఈవెన్ దో ఐ డింట్ లైక్ ఇట్ ఐ టోల్డ్ ద ట్రూత్. ఈవెన్ దో ఐ డింట్ లైక్ ఇట్ అంటే నాకు నచ్చకపోయినా ఐ టోల్డ్ ద ట్రూత్ అంటే నేను నిజం చెప్పాను. నెక్స్ట్ వన్, నాకు నచ్చకపోయినా ఆ సినిమా చూశాను. నాకు నచ్చకపోయినా ఆ సినిమా చూశాను అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ దో ఐ డింట్ లైక్ ఇట్ ఐ వాచ్డ్ దట్ మూవీ. ఈవెన్ దో ఐ డింట్ లైక్ ఇట్ అంటే నాకు నచ్చకపోయినా ఐ వాచ్డ్ అంటే నేను చూశాను. దట్ మూవీ అంటే ఆ సినిమా. నెక్స్ట్ వన్, నాకు నచ్చకపోయినా నేను ఒప్పుకున్నాను. నాకు నచ్చకపోయినా నేను ఒప్పుకున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ దో ఐ డింట్ లైక్ ఇట్ ఐ అగ్రీడ్. ఈవెన్ దో ఐ డింట్ లైక్ ఇట్ అంటే నాకు నచ్చకపోయినా ఐ అగ్రీడ్ అంటే నేను ఒప్పుకున్నాను. నెక్స్ట్ వన్, నాకు నచ్చకపోయినా వాళ్ళు చెప్పినట్లు చేశాను. నాకు నచ్చకపోయినా వాళ్ళు చెప్పినట్టు చేశాను అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ దో ఐ డింట్ లైక్ ఇట్ ఐ డిడ్ యాజ్ దే సెడ్. ఈవెన్ దో ఐ డింట్ లైక్ ఇట్ అంటే నాకు నచ్చకపోయినా ఐ డిడ్ అంటే నేను చేశాను. యాజ్ దే సెడ్ అంటే వాళ్ళు చెప్పినట్టు. నెక్స్ట్ వన్, నాకు నచ్చకపోయినా ఆ ఫుడ్ తిన్నాను.
నాకు నచ్చకపోయినా కూడా ఆ ఫుడ్ తిన్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ తో ఐ డెంట్ లైక్ ఇట్ ఐ ఏట్ దట్ ఫుడ్. ఈవెన్ తో ఐ డెంట్ లైక్ ఇట్ అంటే నాకు నచ్చకపోయినా ఐ ఏట్ అంటే నేను తిన్నాను, దట్ ఫుడ్ అంటే ఆ ఫుడ్ని. నెక్స్ట్ వన్, నాకు నచ్చకపోయినా అక్కడికి వెళ్ళాను. నాకు నచ్చకపోయినా అక్కడికి వెళ్ళాను అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ తో ఐ డెంట్ లైక్ ఇట్ ఐ వెంట్ దేర్. ఈవెన్ తో ఐ డెంట్ లైక్ ఇట్ ఐ వెంట్ దేర్ అంటే నాకు నచ్చకపోయినా అక్కడికి వెళ్ళాను. నెక్స్ట్ వన్, నాకు నచ్చకపోయినా నేను సైలెంట్గా ఉన్నాను. నాకు నచ్చకపోయినా నేను సైలెంట్గా ఉన్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ తో ఐ డెంట్ లైక్ ఇట్ ఐ స్టేడ్ సైలెంట్. ఈవెన్ తో ఐ డెంట్ లైక్ ఇట్ అంటే నాకు నచ్చకపోయినా ఐ స్టేడ్ సైలెంట్ అంటే నేను సైలెంట్గా ఉన్నాను. నెక్స్ట్ వన్, నాకు నచ్చకపోయినా వాళ్ళ నిర్ణయాన్ని అంగీకరించాను. నాకు నచ్చకపోయినా వాళ్ళ నిర్ణయాన్ని అంగీకరించాను అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ తో ఐ డెంట్ లైక్ ఇట్ ఐ యాక్సెప్టెడ్ దేర్ డెసిషన్. ఈవెన్ తో ఐ డెంట్ లైక్ ఇట్ అంటే నాకు నచ్చకపోయినా ఐ యాక్సెప్టెడ్ అంటే నేను యాక్సెప్ట్ చేశాను దేర్ డెసిషన్ అంటే వాళ్ళ యొక్క నిర్ణయాన్ని. నెక్స్ట్ వన్, నాకు నచ్చకపోయినా నేను నవ్వాను. నాకు నచ్చకపోయినా నేను నవ్వాను అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ తో ఐ డెంట్ లైక్ ఇట్ ఐ స్మైల్డ్. ఈవెన్ తో ఐ డెంట్ లైక్ ఇట్ ఐ స్మైల్డ్. నెక్స్ట్ వన్, నాకు నచ్చకపోయినా ఆ డ్రెస్ వేసుకున్నాను. నాకు నచ్చకపోయినా ఆ డ్రెస్ వేసుకున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ తో ఐ డెంట్ లైక్ ఇట్ ఐ వోర్ ద డ్రెస్. ఈవెన్ తో ఐ డెంట్ లైక్ ఇట్ అంటే నాకు నచ్చకపోయినా ఐ వోర్ అంటే నేను వేసుకున్నాను దట్ డ్రెస్ అంటే ఆ డ్రెస్ని. నెక్స్ట్ వన్, నాకు నచ్చకపోయినా వాళ్ళతో మాట్లాడాను. నాకు నచ్చకపోయినా వాళ్ళతో మాట్లాడాను అని చెప్పాలనుకున్నప్పుడు ఈవెన్ తో ఐ డెంట్ లైక్ ఇట్ ఐ టాక్డ్ టు దెమ్. ఈవెన్ తో ఐ డెంట్ లైక్ ఇట్ ఐ టాక్డ్ టు దెమ్ అంటే నాకు నచ్చకపోయినా వాళ్ళతో మాట్లాడాను. సో ఈ విధంగా మనం నచ్చకపోయినా అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. నేను చూసినంత వరకు అనే వర్డ్ని ఇంగ్లీష్లో యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్ ఆర్ ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ సీన్ అంటే రెండిటికి కూడా మీనింగ్ నేను చూసినంత వరకు. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, నేను చూసినంత వరకు అతను నిజాయితీ గల వ్యక్తి. నేను చూసినంత వరకు అతను నిజాయితీ గల వ్యక్తి అని చెప్పాలనుకున్నప్పుడు యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్ హీ ఈజ్ అన్ హానెస్ట్ పర్సన్. యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్ అంటే నేను చూసినంత వరకు హీ ఈజ్ అన్ హానెస్ట్ పర్సన్ అంటే అతను నిజాయితీ గల వ్యక్తి. నెక్స్ట్ వన్, నేను చూసినంత వరకు ఈ స్కూల్ చాలా బాగుంది. నేను చూసినంత వరకు ఈ స్కూల్ చాలా బాగుంది అని చెప్పాలనుకున్నప్పుడు యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్ ది స్కూల్ ఈజ్ వెరీ గుడ్. యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్ అంటే నేను చూసినంత వరకు దిస్ స్కూల్ అంటే ఈ స్కూల్ ఈజ్ వెరీ గుడ్ అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వన్, నేను చూసినంత వరకు ఆమె బాగా చదువుతుంది. నేను చూసినంత వరకు ఆమె బాగా చదువుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్ షీ స్టడీస్ వెల్. యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్ అంటే నేను చూసినంత వరకు షీ స్టడీస్ వెల్ అంటే ఆమె బాగా చదువుతుంది. నెక్స్ట్ వన్, నేను చూసినంత వరకు ఈ సినిమా ఆసక్తికరంగా ఉంది. నేను చూసినంత వరకు ఈ సినిమా ఆసక్తికరంగా ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ సీన్ దిస్ మూవీ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ సీన్ అంటే నేను చూసినంత వరకు దిస్ మూవీ ఈజ్ ఇంట్రెస్టింగ్ అంటే ఈ సినిమా ఆసక్తికరంగా ఉంది. నెక్స్ట్ వన్, నేను చూసినంత వరకు అతను ఎప్పుడు సమయానికి వస్తాడు. నేను చూసినంత వరకు అతను ఎప్పుడు సమయానికి వస్తాడు అని చెప్పాలనుకున్నప్పుడు యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్ హీ ఆల్వేస్ కమ్స్ ఆన్ టైమ్. యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్ అంటే నేను చూసినంత వరకు హీ ఆల్వేస్ కమ్స్ ఆన్ టైమ్ అంటే అతను ఎప్పుడు సమయానికి వస్తాడు. నెక్స్ట్ వన్, నేను చూసినంత వరకు ఈ పని అంత కష్టం కాదు. నేను చూసినంత వరకు ఈ పని అంత కష్టం కాదు అని చెప్పాలనుకున్నప్పుడు యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్ దిస్ వర్క్ ఈజ్ నాట్ దట్ డిఫికల్ట్.
యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్ అంటే నేను చూసినంత వరకు దిస్ వర్క్ అంటే ఈ పని ఈజ్ నాట్ దట్ డిఫికల్ట్ అంటే అంత కష్టం కాదు అని. నెక్స్ట్ వన్, నేను చూసినంత వరకు వాళ్ళు మంచి స్నేహితులు. నేను చూసినంత వరకు వాళ్ళు మంచి స్నేహితులు అని చెప్పాలనుకున్నప్పుడు యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్ అంటే నేను చూసినంత వరకు దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు మంచి స్నేహితులు. నెక్స్ట్ వన్, నేను చూసినంత వరకు ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంది. నేను చూసినంత వరకు ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ సీన్ దిస్ ఏరియా ఈజ్ పీస్ఫుల్. ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ సీన్ అంటే నేను చూసినంత వరకు దిస్ ఏరియా ఈజ్ పీస్ఫుల్ అంటే ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంది అని. నెక్స్ట్ వన్, నేను చూసినంత వరకు అతను ఎవరితోనూ గొడవ పడడు. నేను చూసినంత వరకు అతను ఎవరితోనూ గొడవ పడడు అని చెప్పాలనుకున్నప్పుడు యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్ హీ డజంట్ క్వారల్ విత్ ఎనీవన్. యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్ అంటే నేను చూసినంత వరకు హీ డజంట్ క్వారల్ అంటే అతను గొడవ పడడు. విత్ ఎనీవన్ అంటే ఎవరితోనూ. నెక్స్ట్ వన్, నేను చూసినంత వరకు ఈ మొబైల్ బాగా పనిచేస్తుంది. నేను చూసినంత వరకు ఈ మొబైల్ బాగా పనిచేస్తుంది అని చెప్పాలనుకున్నప్పుడు యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్ దిస్ మొబైల్ ఈజ్ వర్కింగ్ వెల్. యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్ అంటే నేను చూసినంత వరకు దిస్ మొబైల్ ఈజ్ వర్కింగ్ వెల్ అంటే ఈ మొబైల్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, నేను చూసినంత వరకు అతను తన పనిని చాలా బాగా చేస్తాడు. నేను చూసినంత వరకు అతను తన పనిని చాలా బాగా చేస్తాడు అని చెప్పాలనుకున్నప్పుడు యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్ హీ డస్ హిజ్ వర్క్ వెరీ వెల్. యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్ అంటే నేను చూసినంత వరకు హీ డస్ హిజ్ వర్క్ వెరీ వెల్ అంటే అతను తన పనిని చాలా బాగా చేస్తాడు. నెక్స్ట్ వన్, నేను చూసినంత వరకు ఈ హోటల్లో భోజనం బాగుంటుంది. నేను చూసినంత వరకు ఈ హోటల్లో భోజనం బాగుంటుంది అని చెప్పాలనుకున్నప్పుడు యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్ ద ఫుడ్ ఇన్ దిస్ హోటల్ ఈజ్ గుడ్. యాజ్ ఫర్ యాజ్ ఐ హ్యావ్ సీన్ అంటే నేను చూసినంత వరకు ద ఫుడ్ ఇన్ దిస్ హోటల్ ఈజ్ గుడ్ అంటే ఈ హోటల్లో భోజనం చాలా బాగుంటుంది అని. సో ఈ విధంగా మనం నేను చూసినంత వరకు అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. I hope you all like this video. I will ask you a small question for you. నేను చూసినంత వరకు ఆమె ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నేను చూసినంత వరకు ఆమె ఎప్పుడూ అబద్ధం చెప్పదు. So if you know this one in English, please you can comment in the comment section. Thank you for watching.